మన పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభకు మహిళలు వేయరు. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభ. రేవంత్ రెడ్డి మహిళలకు బస్సులు ఇచ్చిండు. ఆ సభలో మహిళలతోటి బస్సును ఎట్టిపిస్తున్నారు. మహిళలతోటి ఈ బస్సు స్టార్ట్ అయితే లేదు. ఆ బస్సు ఏది బురదలో దిగబడ్డది, మీరు నెట్టురు అని చెప్పి మహిళలతో నెట్టిపిస్తారు. కొంతమంది మహిళలు అరే చేయి నొప్పులు పెడుతున్నాయి సార్, మేము నెట్టలే మాత్రం కాదంటే, మరి మీరు నెట్టకపోతే బస్సు కదలదు, మీరు ఇంటికి పోరు, మీ బస్సు మీరే నెట్టుకోవాలి, మీ బస్సు మీరే నెట్టుకొని మీరే స్టార్ట్ చేసుకొని మీరే పోవాలని చెప్పి మహిళలకు చెప్తున్నారు. పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగినప్పుడు ఎంత ఘోరం. మహిళలను మేము రామని చెప్పినా కూడా ఊర్లోకి వెళ్ళి పట్టుకొస్తారు సభలకు. పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళకి నీళ్లు చక్కగేరు, బువ్వ పెట్టరు, మహిళలు ఇబ్బంది పడుతుర్రు. మహిళలను ఇంటికి తీసుకుపోయేటటువంటి సమయంలో బస్సు దిగబడ్డదని, బస్సు స్టార్ట్ అవుతలేదని మహిళలతోటే బస్సు నెట్టిస్తున్నారు. ఎంత ఘోరం, ఎంత దారుణం. కరెక్ట్ కాదు కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంది. ఇప్పుడు జనాలను పట్టుకొస్తారు, వాళ్ళకి ఏమైనా బువ్వ పెడుతున్నారు అనుకుంటారా? ఏం లేదట. నీళ్ళ బాటిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి వచ్చేదాకా కూర్చోబెడుతున్నారు. ఇంకా వీళ్ళకు మహిళలకు చెప్పుడు బస్సులో ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళకు రేవంత్ అన్న మాట్లాడుతోటే, కేసీఆర్ అనుడితోటే చప్పట్లు కొట్టాలి, బీఆర్ఎస్ అనుడితోటే చప్పట్లు కొట్టాలి పైకి. కానీ లేకపోతే రేవంత్ అన్న ఏమైనా ముచ్చడి ఎప్పుడు డైలాగ్ కొట్టుడుతోటే ఈజీలు వేయాలి. ఇవన్నీ చెప్పుడట, మహిళలకు చెప్పుడు మీరు అట్లా చేయాలమ్మా అని చెప్పి. రేవంత్ అన్న వచ్చుడుతోటే అరుపులు కేకలు ఉండాలి, రేవంత్ అన్న అనాలి, సీఎం అనాలి, నినాదాలు ఇవ్వాలి, జై కాంగ్రెస్ అనాలి, ఇట్లా చెప్తుర్రట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్. ఏం చెప్తాం ఇప్పుడు? ఇన్ని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ అన్న. ఇప్పుడు దాదాపు 5-6 భారీ బహిరంగ సభలు పెట్టింది కదా. ఒక్క భారీ బహిరంగ సభలో అయినా రేవంత్ అన్న మరి మహిళలకు 2500 రూపాయలు ఇస్తాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాం, లేకపోతే మహిళలకు కళ్యాణ లక్ష్మి ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, మహిళలకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తామని రేవంత్ అన్న ఒక్క ముచ్చటనే చెప్తున్నాడా? ఒక్క డైలాగానే చెప్తున్నాడా? ఎంతసేపు మేము మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, మహిళలకు బస్సులు ఇస్తున్నాం, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, బతుకమ్మ చీరలు ఇచ్చినాం, గీ ముచ్చడి చెప్తున్నాడు. బతుకమ్మ చీరలు కూడా కాదు, ఇందిరమ్మ చీరనట. ఇందిరమ్మ పేరుతోటి చీరలు ఇచ్చిండు. ఏం చెప్తాం? రేవంత్ అన్న కథ గట్లుంటుంది. రైతు బంధు గురించి పోనీ ఏమైనా చెప్తుండా? రుణమాఫీ గురించి చెప్తుండా? పెన్షన్ల గురించి చెప్తుండా? 6 గ్యారెంటీల గురించి చెప్తుండా? 420 హామీల గురించి ఏమైనా చెప్తుండా? ఏముండదు. భారీ బహిరంగ సభ పెడతాడు, గవే పాత డైలాగులు, సంవత్సరం క్రితం చెప్పినటువంటి ముచ్చటకి ఇప్పుడు చెప్తాడు.